హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్. ఈరోజు 4th క్లాస్ సైన్స్ 9th లెసన్ సమాచార ప్రసారం కోసం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ భావాలను ఏ విధంగా వ్యక్తం చేస్తామో అనే వాటి గురించి ఇచ్చాడు. భావాలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియలనే భావ ప్రసారము అంటారు. అంటే మన యొక్క భావాలను అనుభూతులను ఏ విధంగా వ్యక్తం చేస్తామో దాన్నే భావ ప్రసారము అంటారు. ఇది వార్తలను సందేశాలను పంపించడం లేదా తీసుకోవడం ద్వారా జరుగుతుంది. భావ ప్రసారం అనేది 2 రకాలుగా ఉంటుంది. అంటే భావ ప్రసారము అంటే 1 మనం స్వీకరించడమేనవుతుంది, 2 ఇతరులకు మనం తెలియజేయడం ఏ విధంగా జరుగుతుందో అని తెలియజేశారు. ఈ భావ ప్రసారం అనేది 2 రకాలు. 1 వ్యక్తిగత భావ ప్రసారం. దీనికోసం మనం వివిధ పద్ధతులను ఉపయోగిస్తాం. పోస్టల్ సేవలను ప్రసార మాధ్యమంగా కూడా వాడతామంటే వ్యక్తిగత భావ ప్రసారం అంటే మనకు సంబంధించిన వాటిని అవతల వాళ్ళకి వ్యక్తపరచడానికి మనం పోస్టల్ సేవలను ప్రసార మాధ్యమంగా ఉపయోగిస్తాము. ఈ వ్యక్తిగత భావ ప్రసారం పోస్టల్ సేవల గురించి ఇక్కడ ఇచ్చాడు. మనం నిత్య జీవితంలో వ్యక్తిగత భావ ప్రసారం రకరకాలుగా ఉంటుంది. ఒకరితో ఒకరు వ్యక్తిగత భావ ప్రసారం కోసం పోస్టల్ విధానంను నెలకొల్పడం జరిగింది. భారతదేశంలో వేల సంఖ్యలో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. వాటిలో పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ ఉత్తరాలు, పోస్ట్ కవర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్ అండి. పోస్ట్ కార్డులు అనేవి 3 రకాలుగా ఉంటుంది. 1 పోస్ట్ కార్డులు, 2 ఇన్లాండ్ ఉత్తరాలు, 3 పోస్టల్ కవర్లు అండి. అంటే ఈ పోస్టల్ యొక్క సేవలు అనేవి 3 విధాలుగా వ్యక్తం చేయొచ్చు. 1 పోస్ట్ కార్డుల ద్వారా, 2 ఇన్లాండ్ ఉత్తరాల ద్వారా, 3 పోస్టల్ కవర్ల ద్వారా. ఉత్తరంలో దానిని ఎవరికి చేర్చాలో వారి చిరునామా అనేది వ్రాయవలసి ఉంటుంది. చిరునామాలో ఏ అంశాలు ఉంటే ఇక్కడ ఇచ్చాడండి. అవి పేరు, ఇంటి క్రమ సంఖ్య, గ్రామము, మండలము, జిల్లా మరియు పిన్ కోడ్ నెంబర్ అండి. వీటిని రాస్తేనే కంపల్సరిగా మనం ఎవరికైతే మన సమాచారాన్ని అందజేయాలి అనుకుంటున్నామో అది అనేది వారికి చేరుతుంది అండి. చిరునామాలో రాయాల్సిన అంశాలు ఏంటి అంటే పేరు, ఇంటి క్రమ సంఖ్య, గ్రామము, మండలము, జిల్లా మరియు వాటి యొక్క పిన్ కోడ్ నెంబర్ అండి. ఇందాక చెప్పాం కదండి, పోస్టు యొక్క సేవలు అనేవి 3 విధాలుగా ఉంటాయని. వాటిని ఇచ్చాడు ఇక్కడ. 1 పోస్ట్ కార్డ్, 2 ఇన్లాండ్ ఉత్తరం, 3 ఎన్వలప్ కవర్ అండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఉత్తరం యొక్క ప్రయాణం అనేది ఎలా ఉంటుందో తెలియజేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరం రాయటం, దాన్ని పోస్ట్ బాక్స్లో వేయడం, 3 పోస్ట్ మ్యాన్ ఉత్తరాలను పోస్ట్ బాక్స్ నుండి తీయడం, 4 చిరునామాలను అనుసరించి ఉత్తరములను వేరుపరచడం అండి. ఇది కూడా అడగవచ్చు మీకు. ఉత్తరం యొక్క ప్రయాణంలో మొదటి దశ ఉత్తరం రాయటం, 2వది పోస్ట్ బాక్స్లో వేయడం, 3 ఉత్తరం పోస్ట్ మ్యాన్ అనేవాడు ఆ ఉత్తరాలను పోస్ట్ బాక్స్ నుండి తీయడం, 4 చిరునామాలను అనుసరించి ఉత్తరములను వేరుపరచడం. ఇక్కడ చూడండి, చిరునామాలో పిన్ కోడ్ని యాడ్ చేస్తారు కదండి. ఆ పిన్ కోడ్ అంటే ఏమిటో చెప్పాడు. ఉత్తరం యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1 ఉత్తరం రాయడం, 2 దాన్ని పోస్ట్ బాక్స్లో వేయడం, 3 పోస్ట్ మ్యాన్ ఉత్తరాలను పోస్ట్ బాక్స్ నుండి తీయడం, 4 చిరునామాలను అనుసరించి ఉత్తరాలను వేరుపరచడం, 5 వాహనంలో వాటి గమ్యస్థానాలకు చేర్చడం, తర్వాత పోస్ట్ మ్యాన్ ద్వారా ఇంటికి ఉత్తరాల పంపిణీ అనేది జరుగుతుంది అండి. చిరునామాల్లో పిన్ కోడ్ రాస్తాం కదండి. ఆ పిన్ కోడ్ అంటే ఏంటో ఇక్కడ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీస్కి ఒక సంఖ్య ఇవ్వబడుతుందండి. దీన్నే పిన్ కోడ్ అంటారు. పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబరు. ఈ పిన్ కోడ్ను అడ్రస్తో పాటు రాయాలి. పిన్ కోడ్ సంఖ్య చిరునామాను కలిగి ఉన్న ప్రదేశంను సులభంగా గుర్తించడానికి వీలయ్యేలా చేస్తుంది. అంటే ఈ పిన్ కోడ్కి ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ మాది 532322 అండి. ఈ సంఖ్య అనేది మనం ఏ ప్రదేశంలో ఉన్నాము అనేదాన్ని సులభంగా గుర్తించడానికి వీలయ్యేలా చేస్తుంది అండి. ఇంకొకసారి పిన్ కోడ్ది పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అండి. నెక్స్ట్ 1 ప్రస్తుత రోజుల్లో మనం సత్వర సమాచార ప్రసారం కోసం ఉపయోగించేవి మొబైల్ ఫోన్లు అండ్ ఈమెయిల్స్ను ఉపయోగిస్తున్నామండి. మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణ అనేది చాలా వేగంగా జరుగుతుంది. కాన్ఫరెన్స్ కాల్లో ఆడియో మరియు వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి. రకరకాలైన యాప్లు వేరు సేవలను అందిస్తున్నారు. గేమ్లు, బ్యాంకింగ్ సర్వీసులు, ప్రయాణ టికెట్లు చేయటం అన్నీ మొబైల్ ఫోన్ ద్వారా చాలా తేలికగా చేయవచ్చు. అలాగే ఇంకొకటి వచ్చేసి ఈమెయిల్ అండి. ఈమెయిల్ అనేది మరింత వేగవంతమైన సమాచార ప్రసారము. అంటే ఈమెయిల్ అనేది ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారంని ఈమెయిల్ అంటారు. సూచనలు చేయడానికి, డాక్యుమెంట్లు, లెటర్లు, ఫైళ్ళు, ఫోటోలు, వీడియోలు పంపడానికి ఈమెయిల్ అనేది ఉపయోగిస్తారు.
అంతర్జాలంతో సంధానించబడిన స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ని కూడా ఈమెయిల్ కొరకు వినియోగించవచ్చు. అంతర్జాలము అంటే ఇప్పుడు మనం నెట్ అంటాం కదండి, దీన్నే అంతర్జాలము అంటారు. నెట్ ఉంటే దాని ద్వారా కూడా మనం అంటే ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ ద్వారా ఈమెయిల్స్ను మనము పంపించుకోవచ్చు. తర్వాత బహుళ సమాచార ప్రసారం అండి. బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే మాధ్యమం అండి. అవి వచ్చేసి వార్తాపత్రికలు ఒకేసారి చాలా ఎక్కువ మంది సమాచారాన్ని తెలుసుకోవచ్చు కదండి. వార్తాపత్రికలు, టీవీ, రేడియో అనేవి బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటి కోసం ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ వన్ వార్తాపత్రిక. వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు వంటి అనేక అంశాలు అనేవి వార్తాపత్రికల్లో ఉంటాయి. ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో ఎవరైనా పొందవచ్చు. సెకండ్ వన్ రేడియో. వినికిడికి సంబంధించిన పరికరం అనేది దీని ద్వారా మనం వార్తలు, అభిప్రాయాలు, ప్రశంసలను రేడియో ద్వారా వినవచ్చు. తుఫాన్లు, వరదల సమయంలో వాటి గురించిన సమాచారాన్ని గంటకు రేడియో ద్వారా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ టెలివిజన్. ఇది వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనము. ప్రపంచంలోని వార్తలను అప్పటికప్పుడుకే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. టీవీలో వార్తలు, సినిమాలు ఇంకా అనేక కార్యక్రమాలను చూడవచ్చండి. ఆధునిక సమాచార ప్రసారం, సామాజిక మాధ్యమం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని గుర్తులు ఇచ్చాడు కదా, ఇవి వేటికి సంబంధించినవి చూడండి.